వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి జువాలజీ బాట్నీ సంబంధించి మనకు చీట్ కోడ్స్ మీరు ఎలా యూజ్ చేయాలి, చీట్ కోడ్స్ యూజ్ చేసి మార్క్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, చీట్ కోడ్స్ యూజ్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఏం ఫాలో అవ్వాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనకు బాట్నీ జువాలజీ సంబంధించి మనకు పేపర్ ప్యాటర్న్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఒకసారి క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి అనేది చెప్తాను చూడండి. బాట్నీ జువాలజీ అంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే బాట్నీ జువాలజీలో టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో ఒక 3 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అసరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇస్తారు, స్టేట్మెంటు ఆర్డర్లో ఫామ్ చేయమని ఇస్తారు. స్టేట్మెంటు ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్కి ఆప్షన్స్లో ఏమేమి మనకు ఆప్షన్స్ 2, 3 రెండే ఒక 2, 3 ఆప్షన్స్ అప్లికేబుల్ అవుతాయా, లేదు 1, 3 ఆప్షన్స్ అప్లికేబుల్ అవుతాయా, ఇలా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా 2 టైప్స్ ఉంటాయి. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కాలం ఏ కాలం బి ఇచ్చేసి ఈ రెండింటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. లేదు అంటే కాలం ఏ, కాలం బి, కాలం సి ఈ 3 మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడగడం జరుగుతుంది. దాంతోపాటు మనకు మెయిన్గా ఇంకొక క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్. మనకు బాటనీ జువాలజీ సంబంధించి ఏదైనా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్స్ యొక్క పార్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క నేమ్స్ అనేవి మనకు డైరెక్ట్గా ఆప్షన్స్లో ఇచ్చేసి వాటి యొక్క ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, మనం ఈ ఆప్షన్స్ ఏ పార్ట్కి ఇప్పుడు డయాగ్రామ్ ఇచ్చారు, ఇక్కడ 1 అని ఇచ్చారు, 2, 3 ఇచ్చారు. ఇప్పుడు ఈ 1 ఆప్షన్ 2 ఆప్షన్ నేమ్ ఏంటి, 3 ఆప్షన్ నేమ్ ఏంటి, 1 to 3కి ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చారు, మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం దేనికి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలి, అదే డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు క్లియర్గా 1 by 1 నేను క్వశ్చన్ పేపర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి కూడా కంప్లీట్గా ఎలా ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఛానల్లో అన్ని వీడియోస్ ఫాలో అవుతే క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ పేపర్ మనకు ఎంసెట్ 2021 పేపర్. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి బాటనీ జువాలజీలో మీరు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఎంసెట్ ఏపీ స్టూడెంట్స్కైనా టీఎస్ స్టూడెంట్స్కైనా సేమ్ చీట్ కోడ్స్ అప్లికేబుల్ అవుతాయి. మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి బోత్ స్టూడెంట్కి. ఫస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ సంబంధించి అసరేషన్ రీజనింగ్ మోడల్స్ ఇస్తారని చెప్పాం కదా. అసరేషన్ రీజనింగ్ ఏవైతే ఇచ్చారో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. 2 స్టేట్మెంట్స్ సంబంధించి మనకు ఆప్షన్స్ ఇలా ఇస్తారు. ఫస్ట్ ఒక ఆప్షన్ సంబంధించి చెప్తాను, తర్వాత మిగిలినవన్నీ మనకు అర్థం అవుతాయి. ఏ ఈజ్ కరెక్ట్ బట్ బి ఈజ్ రాంగ్. ఏ కరెక్ట్ అవుతుంది, బి రాంగ్ అవుతుంది. సేమ్ ఏ ఈజ్ రాంగ్ బట్ బి ఈజ్ కరెక్ట్ ఇంకొకటి ఇస్తారు. తర్వాత బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఆర్ అనే ఎక్స్ప్లెనేషన్ ఏకి అంటే రీజనింగ్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అసరేషన్కి. తర్వాత బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. అంటే రెండు కరెక్ట్ స్టేట్మెంటే కానీ ఇండివిజువల్గా ఒకదానికొకటి సపోర్ట్ చేయవు, అంటే ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అనేది. ఇలా 4 ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో మనకు ఏబిసిడీలలో వీటిని జంపుల్గా ఇస్తారు. ఇప్పుడు బోత్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అనేది ఇక్కడ నుండి 2 దగ్గర ఉంది కదా, ఆప్షన్ 2లో ఉంది. ఇదే దీన్ని ఆప్షన్ 4లో అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా జంబుల్ చేసి ఇస్తారు. కానీ ఇవే 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ పేపర్లో. సో ఇలాంటి అసరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అసరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇస్తే కనుక మనకు 70% ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఏమవుతాయంటే, కరెక్ట్ స్టేట్మెంట్లు ఏమవుతాయంటే 70% ఆఫ్ ఆన్సర్స్ ఇక్కడ చూడండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది ఏదైతే ఉందో 70% ఆఫ్ క్వశ్చన్స్కి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో అందరూ ఈ అసరేషన్ రీజనింగ్ సంబంధించి ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఆన్సర్స్ తెలియవు, ఆన్సర్స్ తెలిసిన స్టూడెంట్స్ అయినా ఆన్సర్స్ తెలియని స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఇక్కడ అసరేషన్ రీజనింగ్ సంబంధించి ఇంకా నేను క్వశ్చన్ చదివాను, నాకు తెలియట్లేదు, ఆన్సర్ తెలియదు అంటే మీరు ష్యూర్గా ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్ చేయండి. మీకు ఇందులో ఇటువంటి మోడల్స్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మనకు 70% ఆఫ్ చాయిస్ అనేది ఆన్సర్స్ రైట్ అవుతాయి. అంటే ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, 10లో మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అని సెలెక్ట్ చేసి ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 7 ఆన్సర్స్ రైట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇదే పేపర్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయనేది. సో స్టేట్మెంట్స్ ఇప్పుడు సేమ్ ఇదే మోడల్ సంబంధించి క్వశ్చన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో ఇక్కడ మళ్ళీ చూడండి, యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా సేమ్ యాసిరేషన్ రీజనింగ్. ఇందులో కూడా ఆప్షన్స్ సేమ్ ఉంటాయి చూడండి, కానీ జంబుల్గా ఇస్తారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా. సో ఇందులో కూడా చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఆన్సర్. మ్యాక్సిమం ఆన్సర్స్ ఇవే, అంటే 70% ఆన్సర్స్ ఇవే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈ పేపర్లోనే మీకు పేపర్లోనే చూపిస్తాను డైరెక్ట్గా నేను. యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ సంబంధించి ఇక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చారు చూడండి, యాసిరేషన్ రీజనింగ్ అని కాకుండా కూడా స్టడీ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ ద సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చారు. సో వీటికి కూడా మీకు చూడండి, బోత్ స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తారో అవే కరెక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ఏమేమి ఇచ్చారు, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, 1 or 2 ఆర్ 3 ఆర్ నాట్ కరెక్ట్. ఇలా ఏవైతే ఇస్తారో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ 1 or 2 3 ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. తర్వాత ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. డైరెక్ట్గా మనకి ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ ఏమిచ్చారు, 2 ఆప్షన్స్లలో స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చారు చూడండి. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఇన్కరెక్ట్ అని ఇచ్చినవి మ్యాక్సిమం మనకు 70% రాంగే అవుతాయి. ఇక్కడ కూడా ఓన్లీ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత, ఒక 4 ఆప్షన్స్ లేదా 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత అందులో ఏవైనా 2 కరెక్ట్, ఏవైనా 3 కరెక్ట్ అని ఏవైతే ఇస్తారో మీకు అందులోనే ఆన్సర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మనం ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా సింగిల్ స్టేట్మెంటు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. తర్వాత ఇన్కరెక్ట్ అని ఇచ్చారు, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. మనకి ఇంక ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో మనకు ఏదో ఒకటి కంపల్సరీగా కరెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తారో ఫస్ట్ స్టేట్మెంట్తో ఉన్న ఆప్షన్స్ మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్తో మళ్ళీ అన్ని ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఇంకా మీరు జస్ట్ ఇందులో ఆన్సర్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతే సెకండ్ ఆప్షన్ మీకు ఓవరాల్గా కొంచెం ఏదైనా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ అయినా, మీరు లెసన్స్ విన్న టైంలో అయినా మీకు మైండ్లో ఏదైనా రిమెంబర్ అయిపోతే దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేస్తే ఇది కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మళ్ళీ మనకు సేమ్ యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఈ క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ చూడండి, మనకు ఆప్షన్స్ అనేవి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ జస్ట్ జంబ్లింగ్, అది పైన ఆన్సర్కి ఏఆర్ కరెక్ట్ అనేది బీఆర్ కరెక్ట్ అనేది జంబ్లింగ్గా ఆప్షన్స్ ఇస్తారు. ఏ ఆప్షన్స్ ఇచ్చినా కానీ ఆన్సర్ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇది కూడా సేమ్ మనకు ఇదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకు 4 ఆప్షన్స్లో సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆన్సర్ ఏమైంది చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోయింది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అయితే అయిపోయాయి, కానీ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఇదైంది. మనం ఏదైతే ఫస్ట్ ఆన్సర్ చెప్పామో ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అవ్వలేదు. సో అందుకే మనం ఏం చెప్పాం, 70% ఆఫ్ ఆన్సర్స్కి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. జస్ట్ 30% అంటే 10లో మీకు 7 ఆన్సర్స్ ఇవి కరెక్ట్ అవుతాయి. 10 క్వశ్చన్స్ ఇస్తే ఇక్కడ 3 క్వశ్చన్స్ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. సో మనకు పూర్తిగా ఆన్సర్ తెలియని టైంలో ఉన్న ఆప్షన్స్ అన్ని మిస్ చేసుకోకుండా ఇలా ఆప్షన్స్ పెడితే మీకు డ్యామ్ షూర్గా మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అంతేకాని చీట్ కోడ్స్ యూజ్ చేసి నాకు బాటనీ జువాలజీలో 80కి 80 మార్క్స్ రావాలంటే రావు. గుర్తుపెట్టుకోండి, మనకు ఏమీ తెలియదు, నేను చదవలేదు, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఖచ్చితంగా మార్క్స్ రావాలి అంటే మనకు ఓవరాల్గా ఇప్పుడు బ్లైండ్గా ఇప్పుడు 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెడితే అది రైట్ అవుతుందా తెలియదా అంటే మనకు మ్యాక్సిమం 70% ఆఫ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకు ఉన్న 70% ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది కదా. అందుకే వీటిని అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇంకా ఇటువంటి క్వశ్చన్సే మనం చూద్దాం, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా, సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వచ్చాం. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది. సో ఇందులో కూడా ఒక్కసారి చూడండి, మనకు మళ్ళీ సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో మీరు 70% ఆఫ్ స్కోర్ చేయాలి యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్లో అంటే ఈ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసేయండి, మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే డయాగ్రామ్ సంబంధించిన ఆప్షన్స్ ఇస్తారు కదా, డయాగ్రామ్ ఇచ్చి మీకు ఆప్షన్ సెలెక్ట్ చేయమంటారు. వాటిలో చీట్ కోడ్స్ మీరు ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి చెప్తారు.
సో ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్ ఇచ్చారు. డయాగ్రామ్ సంబంధించిన పార్ట్స్ అయితే 4 పార్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ABCD. ఇప్పుడు ఈ ABCD సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకు ఆప్షన్స్లో ఇస్తారు. వాటి యొక్క నేమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూడగానే అందరికీ డయాగ్రామ్ ఏంటనేది ఆల్రెడీ తెలిసిపోయింది కదా. మనం 10th క్లాస్ ఎప్పుడో మన స్కూల్ టైంలో నుంచి కూడా డయాగ్రామ్ చూస్తూనే ఉన్నాం, క్లారిటీగా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ డయాగ్రామ్ సంబంధించిన ఆప్షన్స్లో మనకు ఆప్షన్స్ ఇస్తారు. మరి ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మీకు 4 పార్ట్స్ మనకి ఇచ్చినప్పుడు లేదా 5 పార్ట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఐపీ ఎగ్జామ్ రాసిన టైంలో డయాగ్రామ్ సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ అన్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. వాటికి సంబంధించిన డయాగ్రామ్ పార్ట్స్ అన్నీ కూడా మీరు రిమెంబర్ చేసుకుని ఉంటారు. అట్లీస్ట్ 1 ఇక్కడ మనకు 4 పార్ట్స్ మెన్షన్ చేసినప్పుడు 4 పార్ట్స్ అని కాదు, అట్లీస్ట్ 1 అయినా మీకు తెలిసే ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఆప్షన్ డి పార్ట్ 4 ఏదైతే ఇచ్చారో మనకు మీకు దానికి సంబంధించి ఆల్రెడీ ఆప్షన్ అయితే తెలుసు అనుకుందాం. సపోజ్ ఇందులో ఏదో ఒకటి మీకు తెలుసు అట్లీస్ట్, అప్పుడు ఏం చేస్తారు, మనకు నాబ్ అనేది ఇచ్చారు కదా, నాబ్ మనకు ఖచ్చితంగా అందరికీ తెలుసు అనుకుందాం. ఇప్పుడు మీరు ఆప్షన్లలో ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఏదైతే డి ఇచ్చారో ఆ నేమ్ కరెక్ట్గా తెలుసు. సో ఈ నేమ్కి సంబంధించి మనకి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో ఇచ్చారా డి ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసిస్తాం. ఇక్కడ 4th దాంట్లో ఇచ్చారా, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి, అంటే మనకు ఆన్సర్ ఎందులో ఉంటుంది, ఈ 2 ఆన్సర్స్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. మీకు ఒక ఆప్షన్ తెలియడం వల్ల, లేదు నాకు డి తెలియదు, ఓన్లీ 3rd పార్ట్ ఏదైతే మెన్షన్ చేశారో అది మాత్రమే తెలుసు అనుకుంటే, ఇక్కడ చూడండి నిస్సాలు ఇచ్చారు, తర్వాత నోట్స్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ మరి ఇందులో మీకు ఏది కరెక్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇందులో కూడా మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ చూడండి నోట్స్ అనేది మనకి ఇక్కడ కూడా 2 టైమ్స్ వచ్చాయి. సో అంటే ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది మనకు డైరెక్ట్గా ఈ 2 3rd ఆప్షన్ 4th ఆప్షన్ ఈ రెండిట్లో ఏదో ఒకడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఒక ఆప్షన్ తెలిస్తే చాలు, మనము 2 అంటే మనకు డయాగ్రామ్ సంబంధించి అట్లీస్ట్ మీకు ఒక పార్ట్ నేమ్ తెలిసినా కానీ డైరెక్ట్గా 2 ఆప్షన్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన 2 ఆప్షన్స్లో ఇంకొక ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ అవుతుంది. ఆ ఇంకొక ఆన్సర్ ఎలా కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక పార్ట్ 4 తెలియడం వల్ల ఈ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసాం, పార్ట్ 3 తెలియడం వల్ల ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసాం. సో ఫస్ట్ ఇదే ఎలిమినేట్ చేసేసాం మనం 2 ఆప్షన్స్ అయితే. ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు నేమ్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఎక్కువ టైమ్స్ మనకు ఆప్షన్ ఏకి సంబంధించినవి సేమ్ నేమ్స్ రిపీట్ అవుతాయో, అంటే ఇక్కడ చూడండి డెంటైన్స్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చాయి చూడండి, మిగిలిన వాటికి ఇక్కడ రాలేదు. సో ఇలా మనం చూసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది. దీంట్లో ఈ 2 ఒకటి ఎలిమినేట్ చేసేసి మిగిలిన ఆన్సర్ అయితే మనం పెట్టచ్చు. లేదు ఇక్కడ ఆన్సర్ ఎలిమినేట్ చేయడం నాకు రావట్లేదంటే ఈ 2లో ఏ ఒక ఆప్షన్ అంటే మనకు 4 ఆప్షన్స్లో ఆల్రెడీ 2 ఎలిమినేట్ చేసామంటే 50% ఆఫ్ ఆన్సర్స్ ఛాయిసెస్ మనకు కరెక్ట్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఈజీగా మార్క్స్ అయితే వస్తాయి ఇలా కూడా. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు ఈ ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరైతే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంజైమ్స్ ఫంక్షన్స్ అని ఇచ్చారు, సేమ్ ఇదే మోడల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తారు. ఇక్కడ కాలం ఏ కాలం బిలో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇందులో ఏ ఒక్కటి తెలిసినా కానీ మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీరు ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు మెయిన్గా చూడాల్సినవి ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చూడాలి. మనకు ఆప్షన్ చూస్తేనే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేది. సో ఇక్కడ ఆప్షన్ చూడండి మనకేమి ఇచ్చారు, ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 4 ఆప్షన్స్లో స్టేట్మెంట్ దేనికి ఏది మ్యాచ్ అవుతుందని ఇచ్చారు. సో ఇందులో దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఏ చూద్దాం. ఏ స్టేట్మెంట్ మన కాలం ఏలో ఇచ్చిన దానికి సంబంధించి ఏకి 5th స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా, 4th 3rd 1 అని ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆన్సర్ ఇక్కడ 1 అనేది కరెక్ట్ అనేది ఇచ్చిపెట్టండి మీరు ఫస్ట్. అయితే మనకు ఏది కరెక్ట్ అవుతుంది, మీకు ఇందులో లయోజెస్ సంబంధించి తెలుసు, ఒకవేళ తెలిస్తే అప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ ఇందులో ఏది ఉంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. లేదు తెలియదు, అది కూడా తెలియదు. లేకుంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన లైగస్ ఇక్కడ దీనికి 4th ఆప్షన్ తెలుసు. సో 4th ఆప్షన్ సంబంధించి ఏది కరెక్ట్ అవుతుందని మీకు తెలిసినా కానీ అప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో ఈజీగా మన మిగతా ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షనే వస్తుంది. సో ఇక్కడ చూడండి సపోజ్ ఇప్పుడు
డి మనం మ్యాచ్ చేసినప్పుడు డి ఆప్షన్ ఏదైతే ఉందో డీకి మనకు లింక్ కాంపౌండ్స్ అనేది కరెక్ట్ అని తెలుసు మీకు. ఇప్పుడు ఈ లింక్ కాంపౌండ్స్ అనేది దేనికి డి అనే ఆప్షన్కి రావాలి. వేరే దానికి వస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ స్టేట్మెంట్ మొత్తం ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ డి అనే దానికి మనకు 2 అని మెన్షన్ చేస్తారు. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఇవ్వలేదు డి అని కాకుండా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డి 2 అనే ఆప్షన్ డీకి మాత్రమే ఇవ్వాలి. సో సి ఆప్షన్కి 2 ఇచ్చారు అంటే మనకు ఆప్షన్ 2లో సి స్టేట్మెంట్కు 2 మ్యాచ్ చేశారు. ఇది అవుతుందా? రాంగ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి బి 2తో మ్యాచ్ చేశారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా 2 స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంక మళ్ళీ మనకు 2 మెన్షన్ చేశారు, ఇక్కడ లేదు. సో ఇక్కడ మనకు ఇలా చూసుకుంటే ఎలిమినేట్ చేసి అయినా మనకు స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందని తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ అసలు 2 అనే ఉందా, ఇందులో ఎక్కడా లేదు. డైరెక్ట్గా ఏమవుతుంది అప్పుడు మనకు ఆటోమేటిక్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లో ఈజీగా మీరు ఆప్షన్స్ చూసే ఐడెంటిఫై చేసేచ్చు. ఇచ్చిన బాక్స్లలో మీకు ఏదో ఒక్క స్టేట్మెంట్ తెలిస్తే చాలు, అంటే కాలం ఏలో సంబంధించిన స్టేట్మెంట్, కాలం బీలో స్టేట్మెంట్ సంబంధించి ఏదో ఒకటి తెలిస్తే ఈజీగా ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసేసి మనం ఆప్షన్ అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అన్నిట్లో కూడా ఇలా ఎలిమినేట్ చేసేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో అందరూ అయితే మీకు ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి మేము చెప్పినట్టుగా ఇప్పుడు ఫాలో అవుతే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు చూడండి. చూసిన తర్వాత ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.